హలో ఆల్, వెల్కమ్ టు రోహిస్ అకాడమీ. ఎస్, ఆల్రెడీ తమిళ చూసి ఇక్కడికి వచ్చారు కదా, అబౌట్ సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ జాబ్స్. సో ఇప్పుడు మనం చూస్తే అప్రాక్సిమేట్లీ 14,582 పోస్టులు అండి. దిస్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ ఇష్యూ, చాలా పెద్ద ఇష్యూ. ఇటు స్టేట్లో చూస్తే లైక్ తెలంగాణ కానీ ఏపీ కానీ సరైన జాబ్ క్యాలెండర్స్ లేక, ఒకవేళ జాబ్ క్యాలెండర్లో ఒకవేళ ఉద్యోగాలు ఉన్నా అవి చాలా తక్కువగా, కేవలం 100లో, కొన్నిసార్లు అయితే 50-60లో కూడా మనం చూడొచ్చు. ఎగ్జాంపుల్ డిఓ వాలంటీ ఎగ్జామ్స్లో. సో ఇలాంటి కాంటెక్స్లో సిజిఎల్ ఇది చాలా చాలా గొప్ప అవకాశం అండి. ఇది ఎవరికి గొప్ప అవకాశం? ఎస్పెషల్లీ ఎస్ఐపిసి కోసం ప్రిపేర్ అవుతున్న మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ, ఇటు బ్యాంకింగ్ కానీ, అటు ఆర్ఆర్బి కానీ, ఎవరైతే మ్యాథ్స్లో చాలా పర్ఫెక్ట్గా ఉండి జిఎస్లో ఓకే సో లెవెల్లో ఉన్నా ఇది వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఇలాంటి ఆపర్చునిటీ మిస్ అవ్వకండి. అండ్ ఇక్కడ మీకు చూపిస్తుంది అఫీషియల్ పీడిఎఫ్. ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి 2 డేస్గా వస్తుంది. సో ఈ సందర్భంలో మా రోహిస్ అకాడమీ తరఫు నుంచి మేము చాలా పెద్ద భారీ ఆఫర్తో ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఒకసారి ఈ ఉద్యోగాలు ఎలా ఉంటాయి అండ్ దీనికి సంబంధించిన ఇష్యూస్ ఏంటి, ఆ పీడిఎఫ్ మొత్తం మనకు అవసరం లేదండి. ఇందులో మనకి ఏమేం కావాలో అవి మాత్రం మనం తీసుకొని డిస్కస్ చేద్దాం. దీని స్టేటస్ ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, అర్హతలు ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ ఎన్ని టైమ్స్లో జరుగుతుంది, సో దీని ప్యాటర్న్ ఏంటి, సబ్జెక్ట్లో ఉండే ఇష్యూస్ ఏంటి, ఇవన్నిటిని అడ్రస్ చేస్తూ అండ్ మా తరపున మేము ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ని మేము మీకు ఇస్తున్నాం, ఇవన్నిటిని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎస్, మనకి అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఇచ్చారండి? 9th ఆల్రెడీ అయిపోయింది. ఓకేనా? సో 9th నుంచి మొదలు పెడితే జూలై 4th వరకు అంత దూరం అస్సలు ఆలోచించకండి. ఎంత తొందర వీలైతే అంత తొందర మీరు దీన్ని చేసేసుకోండి. ఓకేనా? సో మనం ఇక్కడ చూడొచ్చు ఎగ్జామ్ మనకి ఎప్పటి స్టార్ట్ అవుతుంది? ఆగస్టు 13 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదేంటి? టైర్ 1 ఎగ్జామ్ ఆగస్ట్ 30. అంటే నేటితో మనం చూసుకున్నా ఇంకా మనకి 60 డేస్ టైం ఉంది. ఇంకా మనకి 60 రోజుల టైం ఉంది. అండ్ ఈ టైర్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి టైర్ 2 ఎగ్జామ్. ఈ టైర్ 2 ఎగ్జామ్ ఇప్పుడు మనకి డిసెంబర్లో ఉండడం జరిగింది. సో ఆగస్ట్ తర్వాత మనం పోల్చుకుంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అంటే 3 months నుంచి 4 months వరకు ఇక్కడ మనకి టైం కనబడుతుంది. సో ఒక టైర్ 1 నుంచి టైర్ 2కి చాలా ఎక్కువ మొత్తంలో మనకి టైం చూడొచ్చు. అలాగే ఈ 60 డేస్ టైం అనేది కూడా ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ ఇష్యూ. ఇది కూడా చాలా వరకు మంచి టైమే. అర్థమవుతుందా? సో ఇలాంటి కాంటెక్స్ట్లో ఎవరైతే మ్యాథ్స్ స్టూడెంట్స్ అయి ఉన్నారో మీరు అర్జెంటుగా ఇటు అరిథమెటిక్ని, అటు రీజనింగ్ని, జిఎస్ని, ఇంగ్లీష్ని ఒక డేని మీరు కరెక్ట్గా సెగ్రిగేట్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక మెంటర్షిప్ ప్రకారంగా మీరు గైడ్ అయితే కనుక ఈ ఉద్యోగం సాధించడం అంత కష్టం ఏమీ కాదు. ఎస్పెషల్లీ ఫర్ మ్యాథ్స్ స్టూడెంట్స్. అండ్ ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఎంత తొందర వీలైతే అంత తొందర స్టార్ట్ చేయండి. ఈ 14,000 ఉద్యోగాల్లో మీరు ఈసారి నిలబడకపోయినా మీ ప్రయత్నం గట్టిగా ఉంటే వచ్చే ఏడన మీరు రావచ్చు. ఎందుకంటే స్టేట్స్లో మనకి ఎలాంటి జాబ్ క్యాలెండర్స్ లేవు, కానీ ఎస్ఎస్సి ప్రతి సంవత్సరం ఇస్తుంది, యూపీఎస్సి ప్రతి సంవత్సరం ఇస్తుంది. సో మనకి ఇక్కడ ప్రాబబిలిటీ ఎక్కువ మొత్తంలో వేలల్లో ఉద్యోగాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనం జాబ్ కొట్టడానికి మనకు ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఎస్, ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. ఓకేనా? ఎగ్జామ్ ఫీజు వచ్చి 100 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కానీ లేదా ఫిజికల్ డిసెబిలిటీ కానీ వాళ్ళకి ఫ్రీ అండి. ఓకేనా? ఎస్, ఇక్కడ మనం ఇందులో ఉన్న లెవెల్స్ ఎలా ఉంటాయి? ఇందులో ఉన్న లెవెల్స్ అప్రాక్సిమేట్లీ ఇవి గ్రూప్ బి కానీ లేదా గ్రూప్ సి కానీ ఈ లెవెల్లో మనకు ఉద్యోగాలు చూడొచ్చు. ఇవి స్టేట్లో ఉన్న గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ వీటికి ఏ మాత్రం తీసిపోని ఉద్యోగాలు అయితే కాదు. ఇవి సేమ్ అలాంటి లెవెల్ ఉద్యోగాలే. ఓకేనా? సో ఇక్కడ మనం వీటి కేటగిరీ చూస్తే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కానీ, లేదా ఇన్స్పెక్టర్ కానీ, లేదా సబ్ ఇన్స్పెక్టర్ కానీ, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ కానీ, సెక్షన్ హెడ్ కానీ, ఇలాంటి పోస్టులు మనం చాలా మినిస్ట్రీస్లో మనం చూడొచ్చు. ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కానీ, ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, సెంట్రల్ సెక్యూరిటీ సర్వీసెస్లో కానీ ఇలా మనం చూడొచ్చండి. ఇవన్నీ దీనికి సంబంధించిన ఉద్యోగాలు. ఇక్కడ మనకి పే స్కేల్ కూడా కనబడుతుంది. సో చూడండి, అప్రాక్సిమేట్లీ 44,000 నుంచి మొదలు పెడితే 1,00,000 వరకు చూడొచ్చు మనం. ఇక్కడ 25,000 నుంచి మొదలు పెడితే 81 వరకు చూడొచ్చు. ఇక్కడ 30,000 నుంచి మొదలు పెడితే 90,000 వరకు చూడొచ్చు. సో పే స్కేల్ అలాగే ఉంటుంది. అండ్ గ్రూప్ బి, గ్రూప్ సి లెవెల్లో ఈ ఉద్యోగాలు కనబడితే ఎస్ఎస్సి సిజిఎల్లో. ఓకేనా? ఎస్, సో దీనికి సంబంధించిన ఏజ్ అండి. ఏజ్ ఇప్పుడు చూస్తే మనకి కొన్నింటికి ఏమో 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్నాయి, మరికొన్నింటికి ఏమో 20 నుంచి 30 సంవత్సరాలు ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే 30 సంవత్సరాలకి ఎక్కువ కాకూడదు, 18 సంవత్సరాలకి తక్కువ కాకూడదు. అర్థమైందా? 30 years కంటే ఎక్కువ ఉండదు, 18 years కంటే తక్కువ ఉండదు. ఇది దీనికి సంబంధించిన ఏజ్. ఇక ఏజ్ రిలాక్సేషన్ ఉందా సార్ అంటే ఎస్సీ ఎస్టీలకి అయితే 5 years వరకు, ఓబీసీలకి అయితే 3 years వరకు, ఇక తర్వాత ఫిజికల్లీ విత్ డిసేబుల్డ్ అయితే
10 years వరకు. సో ఈ రకంగా మనం చూడొచ్చండి. ఓకేనా? సో ఈ రకంగా మనం చూడొచ్చు. ఓకేనా? ఎస్. ఇక సెలక్షన్ ప్రాసెస్. ఈ సెలక్షన్ ప్రాసెస్ మనకి టైర్ 1గా కనబడుతుంది, తర్వాత టైర్ 2గా కనబడుతుంది. ఎవరైతే దీంట్లో క్వాలిఫై అవుతారో దీనికి వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి పేపర్ 1గా పేపర్ 2గా ఉంటుంది. ఈ పేపర్ 1 అందరికీ కామనే, కానీ ఇది మాత్రం జేఎస్ఓ లైక్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కానీ అలాంటి పోస్టులకి ఈ పేపర్ 2 ఉంటుంది. ఇక దీని తర్వాత డివి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనం చూడొచ్చు. ఇక్కడ ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇక్కడ మన లక్ ఏంటంటే ఈ టైర్ 1లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయో ఇక్కడ అలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది కాకుండా ఎక్స్ట్రాగా కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. అది అంత కష్టమైన పొజిషన్ కూడా ఏం కాదు. ఓకేనా? ఎస్. అది అంత కష్టమైన పని కూడా ఏం కాదు. మనం ఒకసారి టైర్ 1ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇవి దాదాపుగా 25 క్వశ్చన్లు. ప్రతి క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఓకేనా? తర్వాత జనరల్ అవేర్నెస్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, కరెంట్ అఫేర్స్ కానీ, ఈ ప్రతిదీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఈ ప్రతిదీ మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఓకేనా? ఇక తర్వాత ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. ఇందులో కాంప్రిహెన్షన్ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, ప్రతిదీ మనకు ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మొత్తం ఎన్ని క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్. ఎన్ని మార్క్స్ 200 మార్క్స్. ఇంత టైము 1 అవర్, విచ్ మీన్స్ 60 మినిట్స్. సో 60 మినిట్స్. ఎన్ని క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్. అంటే ఇక్కడ చూడండి, 100 క్వశ్చన్స్కి మనకి కేవలం ఇంత 60 మినిట్స్ టైం ఉంది. అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మినిట్ కూడా లేదు. అర్థమవుతుంది కదా? సో ఇలాంటి ఇష్యూస్లో మనం ఏంటి అంటే యాక్యురసీ, ఒక క్వశ్చన్ మనం పెడుతున్నామంటే ఖచ్చితంగా అది పర్ఫెక్ట్ అవ్వాలి. లేదు అంటే దేర్ విల్ బి నెగటివ్ మార్కింగ్ 0.5 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ రాంగ్ పెట్టారు, మీకు ఈ 1 మార్కు పోతుంది, దాంతోపాటు -5 మార్క్స్ పోతాయి. అర్థమవుతుందా? 1 మార్కు పోతుంది, -5, సో -0.5. సో మొత్తంగా మీరు ఎన్ని మార్క్స్ లూజ్ అవ్వడం జరుగుతుంది? 1.5 మార్క్స్ లూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి ఇష్యూస్లో తెలియకపోతే అసలు ఆన్సరే చేయకండి. అర్థమవుతుందా? సో తెలిస్తేనే ఆన్సర్ చేయండి. సో మీకు అనిపిస్తుంది అది ఎగ్జామ్ టైం కదా, సో ఖచ్చితంగా పెట్టాలి, వద్దు, నీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా దాని జోలికి వెళ్ళకు. సరే మరి పోతే ఏంటంటే అది నీకు కష్టమైతే అందరికీ కష్టం అవుతుంది. సో నీ ప్రిపరేషన్ ఆ రేంజ్లో ఉంటే ఖచ్చితంగా ఇది నీకు విజయాన్ని చేకూరుస్తుంది. ఓకేనా? సో ఇవే సబ్జెక్ట్స్ మనకి మళ్ళీ టైర్ 2లో ఉంటాయి. టైర్ 2లో చూడండి, పేపర్ 1 తర్వాత పేపర్ 2. ఈ పేపర్ 1ని మనం చూసుకుంటే సెషన్ 1గా, సెషన్ 2గా చూడొచ్చు. ఓకేనా? ఈ సెషన్ 1లో మనం సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, ఇక సెషన్ 2లో సెక్షన్ 4 మనం చూడొచ్చు. ఓకేనా? ఈ సెక్షన్ 1లో మనకి మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్. సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, జనరల్ అవేర్నెస్. సెక్షన్ 3లో కంప్యూటర్ టెస్ట్. సెక్షన్ 4లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. అర్థమవుతుందా? సో ఈ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఈ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, ఇవి మీరు పాస్ అవ్వచ్చు. దీనికి పెద్ద ఇదేం లేదు. కానీ ఇక్కడ ఈ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ కానీ, రీజనింగ్ కానీ, అదేవిధంగా ఇంగ్లీష్ కానీ అండ్ జనరల్ అవేర్నెస్ కానీ చూడండి, ఇక్కడ మీకు 30 క్వశ్చన్లు, ఇక్కడ ఏకంగా ఇంగ్లీష్ మీద 45 క్వశ్చన్లు, కానీ జనరల్ అవేర్నెస్ మీద జస్ట్ 25 క్వశ్చన్స్. సో అందుకేనండి నేనేం చెప్పా, ఇది ఎవరికి వరం. ఎవరైతే మ్యాథ్స్ స్టూడెంట్స్లో పర్ఫెక్ట్గా ఉండి ఎస్ఐపిసి మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ ఓరియంటేషన్లో మీరు చాలా దగ్గర వరకు వెళ్ళి ఉన్నారో, ఎవరైతే బ్యాంకింగ్లో అల్టిమేట్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రం ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. సో ఇక్కడ ఒక క్వశ్చన్కి 3 మార్క్స్ చూడొచ్చు మనం. సో ఇక్కడ 180, ఇక్కడ 210. సో ఇది దీని సమ్మేషన్ స్కోర్. ఇక పేపర్ 2, ఈ పేపర్ 2 ఎవరికి? స్టాటిస్టికల్. సో ఎవరైతే జేఎస్ఓ ఈ జాబులు కావాలనుకుంటారో అది మీరు రాయొచ్చు. దిస్ ఇస్ నాట్ మ్యాండేటరీ టు ఆల్. సార్ ఒకవేళ ఈ పేపర్ ఫెయిల్ అయితే ఏంటి? ఈ పేపర్ని చూసి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఈ పేపర్ అనేది మీకు లిస్ట్ అవుతారా లేదా అనేది సెలెక్ట్ చేస్తుంది. ఓకేనా? ఎస్. ఇది అండి స్ట్రాటజీ. సో దీనికి సంబంధించి మొత్తం సిలబస్ చూస్తే, సో ఇక్కడ మనం సిలబస్ని చూస్తే, సో మనకి జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఉంది, తర్వాత జనరల్ అవేర్నెస్ ఉంది, తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది. సో మనకి తెలియనిది ఏముంది? అన్నీ తెలిసినాయి మనకి. ఇక్కడ చూడండి మీరు, విజువల్ మెమరీ కానీ, డెసిషన్ మేకింగ్ కానీ, జడ్జిమెంట్ కానీ, అనాలిసిస్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, అబ్జర్వేషన్ స్కిల్స్ కానీ, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ కానీ, అరిథమెటిక్ రీజనింగ్ కానీ, సో అన్నీ ఇందులో ఉన్న ఈ డేటా మొత్తం ఇప్పటి వరకు మనం గ్రూప్ 4 కానీ, బ్యాంకింగ్ కానీ, ఎస్ఐపిసిలో కానీ చూసిన కొత్తది ఏమీ లేదు. సో అదేవిధంగా జనరల్ అవేర్నెస్ చూడండి, జనరల్ అవేర్నెస్, సో హిస్టరీ కానీ, కల్చర్ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, జనరల్ పాలిటీ కానీ,
సైంటిఫికల్ రీసెర్చ్ కానీ ఇవన్నీ కొత్తగా ఏముంది ఎస్. తర్వాత క్వాంటిటీ ఆప్టిట్యూడ్ చూడండి, రేషియో ప్రపోర్షన్ కానీ, పర్సంటేజ్ కానీ, నంబర్ సిస్టమ్ కానీ, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపిటీషన్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, డిస్కౌంట్స్ కానీ, పార్ట్నర్షిప్ కానీ, టైమ్ అండ్ వర్క్ కానీ, గ్రాఫ్స్ కానీ, సర్చ్ అండ్ ఇండిసెస్ కానీ, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇక ఇంగ్లీష్ కాంపిటీషన్ వస్తే ఇక ఇవన్నీ మనకి సేమ్ సిలబస్ అండి, సేమ్ సిలబస్. ఇక్కడ ఎస్పెషల్లీ మా రోహిస్ అకాడమీ తరఫున మేము మీకు చూపించదలుచుకుంది ఏంటంటే, ఇది మా యాప్ అండి, ఇది మా యాప్. ఇక్కడ ఎస్ఎస్సి సిజిఎల్కి సెపరేట్గా మేము ఒక కోర్స్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ మీకు కంటెంట్ కనబడుతుంది. ఇక్కడ మీకు పేపర్ వారిగా ఏ పేపర్ సంబంధించి ఆ పేపర్ వారిగా ఇక్కడ మేము వీడియోస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఆన్లైన్ అండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, దీనికి సంబంధించిన వీడియోస్, జనరల్ అవేర్నెస్ వీడియోస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ వీడియోస్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ వీడియోస్, ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా సమగ్రంగా డీటెయిల్డ్గా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఓన్లీ టుడే ఈ రోజు ప్రకారంగా మేము దాదాపు కూపన్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. SSC20 అనే కూపన్ కోడ్తో మీరు కానీ తీసుకుంటే మీకు 20% వరకు ఈ ఆఫర్ మీకు రావడం జరుగుతుంది. ఓకేనా? ఎస్, ఇది ఎంటైర్ దీనికి సంబంధించిన ఇష్యూ. సో ఖచ్చితంగా ఎవరైతే ఎస్ఐని చాలా దగ్గరగా కోల్పోయారో, బ్యాంకింగ్లో బాగా పట్టుంటుందో, ఎస్పెషల్లీ మ్యాథ్స్లో మీరు చాలా టాప్గా ఉంటారో, స్టార్ట్ చేయండి. ఈ 60 రోజులు చాలా క్రూషియల్ థింగ్. అర్థమవుతుందా? సో ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేయండి. అండ్ ఎగ్జామ్ అయ్యేంత వరకు టైర్ 1, టైర్ 2, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవి అయ్యేంత వరకు మా నుంచి మీకు అప్డేట్స్ వస్తుంటే, ఎస్పెషల్లీ నా నుంచి ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ మా రోహిస్ అకాడమీకి సబ్ యూనిట్గా కరెంట్ అఫైర్స్ అడ్డా అనే కొత్త ఛానల్లో నా నుంచి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. అది యూపీఎస్సి, సెంట్రల్, స్టేట్ ప్రతి దాన్ని కవర్ చేసే విధంగా క్వశ్చన్ ఆన్సర్ బైలింగ్వల్, తెలుగులో ఇంగ్లీష్లో కింద టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది రోహిస్ అకాడమీ. దాంట్లో వీటికి సంబంధించిన ప్రతి పీడిఎఫ్లు మీకు అక్వైర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎగ్జామ్ అయ్యేంత వరకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ ఏంటి, ఎలా గైడ్ తీసుకోవాలి, సో దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్స్ మా నుంచి మీకు వస్తూనే ఉంటాయి. కీప్ ఫాలోయింగ్ ఇట్. కంటెంట్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని షేర్ చేయండి. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ.